హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎండ్లెస్ మజిలీ. శ్రీశైలం ట్రిప్ అనగానే అందరు టెంపుల్ గురించి మాట్లాడతారు, కానీ ఇవాళ నేను చూపించబోయే ప్లేస్ హిస్టరీ బుక్లో చదివిన ఒక మహారాజుది. మన కళ్ళ ముందే నిలబెట్టింది. మ్యూజియం అని వినగానే బోరింగ్ అనుకుంటే ఈ ప్లేస్ ఆ ఒపీనియన్ని ఫస్ట్ 5 minutesలోనే మార్చేస్తుంది. టికెట్ ఎంత అనుకుంటున్నారా? ఇది జస్ట్ 10 రూపీస్. లోపలికి వెళ్ళాక ఆ 10 రూపాయలకు వచ్చిన వాల్యూ థౌజండ్స్లో ఉంటుంది. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. శ్రీశైలం వస్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే దీంట్లో మన చరిత్ర ఇంకా బాగా అర్థమవుతుంది. దూరం నుంచి చూస్తే ఒక పెద్ద ప్యాలెస్లా కనిపించింది, దగ్గరికి వెళ్ళాక టైం మిషన్ అని అర్థమైంది. మ్యాసివ్ ఆర్కిటెక్చర్, ఇంత పెద్ద పిల్లర్స్, రాయల్ ఎంట్రెన్స్. అసలు ఒక్క సెకండ్ మనం 2026లో ఉన్నామా లేక 1617లో ఉన్నామా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక డౌట్ మీకు కూడా ఉండొచ్చు, శివాజీ మహారాజ్కి శ్రీశైలంకి సంబంధం ఏంటి? నాకు కూడా ఫస్ట్ అదే డౌట్. హిస్టరీ ప్రకారం 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్రలో శ్రీశైలంకి వచ్చారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేశారు. ఈ ప్రదేశంలో కొన్ని రోజులు ధ్యానం చేసి తన జీవితంలో చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందారని చెప్తారు. లోకల్ ట్రెడిషన్స్ ప్రకారం భ్రమరాంబ దేవి తన ఆశీర్వాదంగా శివాజీకి ఒక ఖడ్గం ఇచ్చిందని నమ్మకం ఉంది. అది కరేజ్కి సింబల్, ధర్మరక్షణకి ఒక గుర్తు. ఈ సందర్శనం గుర్తుగా శివాజీ మహారాజ్ ఇక్కడ ఒక గోపురం నిర్మించాలని కూడా చరిత్ర చెప్తుంది. లోపలికి అడుగు పెట్టగానే ఫస్ట్ షాక్, స్టాట్యూస్ అనడం కూడా కరెక్ట్ కాదు, రియల్ పీపుల్ ఫ్రీజ్ అయిపోయారనిపిస్తుంది. అక్కడ జీజామాత, చిన్న శివాజీ, రాయల్ కోర్ట్, మినిస్టర్స్ అందరూ ఎలైవ్గా ఉన్నట్టున్నారు. మ్యూజియంలో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకంటే ప్రతి స్కల్ప్చర్, వాల్, సీన్ ఒక సినిమా లాగా శివాజీ లైఫ్ని చాప్టర్ బై చాప్టర్ చూపిస్తుంది. ఈ స్టోరీ ఒక కింగ్తో స్టార్ట్ అవ్వలేదు, ఒక అమ్మతో స్టార్ట్ అయింది, జీజాబాయి. భారతదేశాన్ని రక్షించే ధైర్యవంతుడు పుట్టాలని భవానీ అమ్మవారిని ప్రార్థించింది. ఆ ప్రార్థన తర్వాతే పుట్టాడు శివాజీ. 1630 శివనేరి ఫోర్ట్లో ఒక బాబు పుట్టాడు. అప్పటికి ఎవ్వరికి తెలీదు ఈ చిన్న పిల్లాడే ఒకరోజు ముఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటాడని. శివాజీ మహారాజ్కి కత్తి పట్టడం కంటే ముందు ధర్మాన్ని ఎలా పాటించాలో నేర్పించింది జీజాబాయి. 16 years ఏజ్లో ఒక టెంపుల్లో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి స్వరాజ్యం కోసం ప్రాణం ఇస్తామని ఓత్ తీసుకున్నాడు. కింగ్ అవ్వడం యాక్సిడెంటల్ కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ ప్రిపరేషన్. హిస్టరీలో మోస్ట్ థ్రిల్లింగ్ సీన్స్లో ఇది ఒకటి. అఫ్జల్ ఖాన్ ఫ్రెండ్షిప్ కోసం పిలిచాడు, కానీ హిడెన్ ప్లాన్ మర్డర్ అది. శివాజీ ముందే గిస్ చేసి టైగర్ క్లాస్, వాగ్నాక్ అంటారు, యూజ్ చేసి తన ప్రాణాలని కాపాడుకున్నాడు. డైరెక్ట్ వార్ కన్నా శివాజీ స్ట్రాటజీ మీదే ఎక్కువ నమ్మకం. మౌంటైన్స్, ఫారెస్ట్, నైట్ అటాక్స్, ఎనిమీకి అర్థమయ్యేలోపే విక్టరీ. ఔరంగజేబ్ శివాజీని ఆగ్రాకి పిలిచాడు, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, హౌస్ అరెస్ట్ చేయడం. కానీ హిస్టరీలో ఫేమస్ ఎస్కేప్, స్వీట్ బాస్కెట్స్లో డిస్గ్యూ అయ్యి బయటికి వచ్చాడు. ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత 1674లో రాయ్ఘాట్ ఫోర్ట్లో అఫీషియల్గా ఛత్రపతి శివాజీ మహారాజ్గా పట్టాభిషేకం జరిగింది. స్వరాజ్యం ఒక కల కాదు, రియాలిటీ అయింది. మీకు ఇక్కడే మ్యాప్, విజువల్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ఎక్వైర్ చేసిన ల్యాండ్, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ ఇంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ స్టోరీ తిరిగి స్టార్ట్ అవుతుంది. తర్వాత శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్ర స్టార్ట్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చాలా ప్లేసెస్ విజిట్ చేశారు. ఇక్కడ మీకు హైదరాబాద్లో గోల్కొండకు వచ్చినట్టు కూడా మనకి విజువల్ ప్రజెంటేషన్కి ఉంటుంది. 1677లో శివాజీ మహారాజ్ శ్రీశైలంకి వచ్చారు. మల్లికార్జున స్వామి, అమ్మవారిని దర్శనం చేసుకొని కొన్ని రోజులు ఇక్కడే ధ్యానం చేశారంట. లోకల్ నమ్మకం ప్రకారం భ్రమరాంబ అమ్మవారు ఇక్కడ తనకి ఖడ్గాన్ని ఆశీర్వాదంగా ఇచ్చిందని చెప్తారు. శ్రీశైలం మీద తన భక్తి గుర్తుగా టెంపుల్ కాంప్లెక్స్లో ఒక గోపురం కూడా నిర్మించారు. ఇక్కడ మీకు ప్రతి ఒక్క స్టోరీ అక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాసైతే ఉంది. ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే అక్కడ QR కోడ్స్ ఉన్నాయి, మీరు అది స్కాన్ చేస్తే మీకు ఆడియో ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. దాని ద్వారా మీరు స్టోరీ అంతా తెలుసుకోవచ్చు. శ్రీశైలం తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేశారు. మిలిటరీ లీడర్ అయిన డివోషన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. అసలు ఈ మ్యూజియంలో నన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేసింది హిస్టరీ కాదు, హిస్టరీని ప్రజెంట్ చేసిన విధానం. ప్రతి స్టాట్యూ, ఎక్స్ప్రెషన్, సీన్ సినిమా క్వాలిటీలో ఉంటుంది. మీరు హిస్టరీ లవర్ అయినా కాకపోయినా ఈ ప్లేస్ నుంచి ఎంటీగా బయటికైతే రారు. సినిమా చూస్తే హీరోని మర్చిపోతాం, కానీ ఈ మ్యూజియం నుంచి బయటికి వచ్చాక హీరో గుర్తుంటాడు. హీరోని పెంచిన అమ్మ గుర్తుంటుంది, హీరో ధైర్యం గుర్తుంటుంది, హీరో వాల్యూస్ గుర్తుంటాయి. అందుకే ఈ స్ఫూర్తి కేంద్రం పేరు మ్యూజియం కాదు, స్ఫూర్తి కేంద్రం. ఎందుకంటే ఇక్కడ హిస్టరీని చదవరు, హిస్టరీని ఫీల్ అవుతారు. ఈ బిల్డింగ్లో మనం చూసిందంతా ఒక యోధుడి చరిత్ర. ఇప్పుడు మనం వెళ్ళే బిల్డింగ్లో చూడబోయేది ఒక యోధుడి మనసు. యుద్ధం చేయడానికి శౌర్యంతో పాటు ధ్యానం కూడా ఎంత ముఖ్యమో మనకి
దీంట్లో కనిపిస్తుంది. మైండ్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడ విజువల్గా రీప్రజెంట్ అవుతుంది. వీటి ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఇవి ఎంతో నాలెడ్జ్ని ఇస్తున్నాయి. ఇక్కడ సైలెన్స్ ప్లీజ్ అని బోర్డు పెట్టారు, ఎందుకంటే శివాజీ మహారాజ్ అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారని నమ్ముతారు. సో మనం వెళ్ళినప్పుడు కూడా సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ శివాజీ మహారాజ్ స్టాట్యూ చూడగానే ఒక్క సెకండ్ అసలు ఇది ఐడల్ అని మర్చిపోతారు. శివాజీ మహారాజ్ నిజంగా ధ్యానంలో కూర్చున్నట్టు ఉంటుంది. యుద్ధాలు గెలవడం కోసం స్ట్రెంగ్త్ కావాలి, కానీ ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ అర్థమవుతుంది. హిస్టరీ చెప్పేది ఒకటే, శివాజీ మహారాజ్ శ్రీశైలం వచ్చినప్పుడు భ్రమరాంబ అమ్మవారి సన్నిధిలో కొన్ని రోజులు ధ్యానం చేశారని. అప్పుడు అమ్మవారు ఇచ్చింది ఒక కత్తి కాదు, ఒక బాధ్యత. మనం శివాజీ మహారాజ్ని ఒక గొప్ప వారియర్ అని గుర్తుపెట్టుకుంటాం, కానీ వారియర్ కన్నా ముందు ఆయన ఒక గొప్ప భక్తుడు. గెలుపు అంటే కేవలం బలం కాదు, నమ్మకం కూడా. ఆ నమ్మకమే ఇక్కడ ప్రతి విగ్రహంలో కనిపిస్తుంది. ఈ విగ్రహం వెనకాలనే ఇంకొక సెక్షన్ స్టార్ట్ అయింది. ఇది చూస్తుంటే మినియేచర్ ఎగ్జిబిషన్లా అనిపిస్తుంది, కానీ ప్రతి ఫోర్ట్ వెనుక ఉన్న ఒక వార్ స్టోరీ ఉంది. రాయ్ఘాట్, ప్రతాప్ఘాట్, సింగ్ఘాట్, రాజ్ఘాట్ పేర్లు మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్యాన్ని నిలబెట్టిన బలం. వెస్ట్రన్ ఘాట్స్ అంటే మనకి గ్రీనరీ గుర్తొస్తుంది. శివాజీ మహారాజ్కి మాత్రం అదే నేచురల్ ప్రొటెక్షన్ వాల్. ఫ్లాట్ ల్యాండ్లో 1000 సోల్జర్స్ ఫైట్ చేస్తారు, కానీ ఈ మౌంటైన్స్లో టెరైనే శివాజీ ఆర్మీకి బిగ్గెస్ట్ వెపన్. ప్రతి ఫోర్ట్ని ఇలా మోడల్స్లో చూస్తుంటే ఇంజనీరింగ్ అంటే అప్పుడే నెక్స్ట్ లెవెల్లో ఉండేదని అర్థమవుతుంది. మ్యూజియం మొత్తం తిరిగాక నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. హిస్టరీని టెక్స్ట్ బుక్లో చదవడం ఒకటి, హిస్టరీ మధ్యలో నడవడం ఇంకొకటని. మన నెక్స్ట్ డెస్టినేషన్ హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్. శ్రీశైలంలో చాలామందికి తెలిసిన ప్లేసెస్ ఉంటాయి, కానీ మా నానమ్మ మాత్రం ఒక ప్లేస్కి వెళ్ళాలని చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంది. అదే ఈ హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్. బయట నుంచి చూస్తే సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఈ ప్రదేశం వెనుక ఉన్న భక్తి చాలా గొప్పది. హేమారెడ్డి మల్లమ్మ శివుని మీద ఆమెకి ఉన్న భక్తి చరిత్రలో ఇప్పటికీ గుర్తుపెట్టుకునే స్థాయిలో ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా శివుని మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ వదలలేదు. కథ ప్రకారం ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెకి ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. శివుని దర్శనం పొందిన ఆ ఆనందంలో మల్లమ్మ కళ్ళల్లో నుంచి వచ్చిన ఆనంద బాష్పాలే ఇప్పటికీ ఇక్కడ తీర్థంగా ప్రవహిస్తున్నాయని స్థల పురాణం చెప్తుంది. అందుకే ఈ నీరుని చాలా పవిత్రంగా భావిస్తారు. టెంపుల్ పక్కనే మల్లమ్మ జీవించిన గుడిసె, ఆమె వాడిన కొన్ని వస్తువులు, సింపుల్ లైఫ్ కానీ ఎక్స్ట్రాడినరీ డివోషన్. హిస్టరీ బుక్స్లో చదివితే ఒక ఫీలింగ్, కానీ మా నానమ్మ చెప్తుంటే స్టోరీకి ఇంకొక ప్రాణం వచ్చినట్టు అనిపిస్తుంది. మా నానమ్మకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మల్లమ్మ కథ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. ఆ స్టోరీ వింటుంటే నేను కూడా చిన్న పిల్లల్లా విని ఎంజాయ్ చేస్తా. కొన్ని మెమోరీస్ కెమెరాలో రికార్డ్ అవుతాయి, కొన్ని హార్ట్లో రికార్డ్ అవుతాయి. ఈ వాక్ నాకు సెకండ్ టైం. భక్తి అంటే పెద్ద పెద్ద యాగాలు కాదు, ఆరు యజ్ఞాలు కూడా కాదు. మల్లమ్మ చూపించింది కష్టాలు వచ్చినా నమ్మకం వదలకుండా ఉండడం. నాకు శ్రీశైలం చూపించింది గూగుల్ మ్యాప్స్ కాదు, మా నానమ్మ. ఈ ప్లేస్కి హిస్టరీ ఉంది, కానీ మా నానమ్మ చెప్పిన విధానం వల్ల ఆ హిస్టరీకి ఎమోషన్ వచ్చింది. చిన్నప్పటి నుంచి మా నానమ్మ చెప్పే శ్రీశైలం కథలు విని పెరిగాను. ఈరోజు మాత్రం ఆ కథలు చెప్పిన ఆమెతోనే అదే శ్రీశైలంలో నడుస్తున్నా. లైఫ్ కొన్ని మూమెంట్స్ని ఇలా కంప్లీట్ సర్కిల్ చేస్తుంది. ట్రిప్లో ప్లేసెస్ మర్చిపోవచ్చు, కానీ మన పక్కన నడిచిన వాళ్ళని ఇప్పటికీ మర్చిపోలేం. నాకు ఈ జర్నీ స్పెషల్ అవ్వడంలో మా నానమ్మకి చాలా పెద్ద షేర్ ఉంది. నాకు ట్రావెలింగ్ అంటే ఎంత పిచ్చో మా నానమ్మకి కూడా అంతే. ఏజ్ పెరిగింది అంతే, కానీ ఆమె క్యూరియాసిటీ మాత్రం ఇంకా చిన్నపిల్లలానే ఉంటుంది. ప్రతి మజిలీ మనల్ని ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్ళలేదు. కొన్ని మజిలీలు మనల్ని మన వాళ్ళకి ఇంకా దగ్గర చేస్తాయి. నాకు ఈ శ్రీశైలం జర్నీ అలాంటి ఒక అందమైన మజిలీ. నాకు ట్రావెలింగ్ అంటే ప్లేస్ రీచ్ అవ్వడం కాదు, ఆ ప్లేస్ వరకు తీసుకెళ్లే రోడ్ని ఎంజాయ్ చేయడం. ఎందుకంటే కొన్నిసార్లు డెస్టినేషన్ కన్నా జర్నీయే ఎక్కువ అందంగా ఉంటుంది. మల్లమ్మ కన్నీరులో భక్తిని అనుభవించాం. ఇప్పుడు శ్రీశైలం ఇంకోవైపు మనకి చూపించబోతుంది. రోడ్ ముందుకు వెళ్తుంది, మన క్యూరియాసిటీ కూడా. మరి ఈసారి మన మజిలీ ఎక్కడికో చూద్దాం. శ్రీశైలం గురించి చాలా విన్నాం, కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయింది. శ్రీశైలంలో ఇంకొక హిడెన్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ కనిపిస్తుంది, కానీ ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ చాలామందికి తెలీదు. ఇదే హటకేశ్వరం. బయట చూస్తే చిన్న టెంపుల్ అనిపిస్తుంది, కానీ చరిత్ర చూస్తే చాలా పెద్ద కథ ఉంది. హటకం అంటే బంగారం, ఈశ్వరం అంటే శివ. అందుకే ఈ ప్రదేశాన్ని హటకేశ్వరం అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం లార్డ్ శివ ఇక్కడ స్వయంభుగా వెలిశారని భక్తుల నమ్మకం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా?
చాలామంది మల్లికార్జున టెంపుల్ వరకే వెళ్ళిపోతారు, కానీ లోకల్ వాళ్ళకి మాత్రం ఈ టెంపుల్ కూడా అంతే పవిత్రం. నాకు ఇక్కడ నచ్చింది టెంపుల్ కాదు, టెంపుల్ చుట్టూ ఉన్న సైలెన్స్, క్రౌడ్ లేదు, హరీ లేదు, నాయిస్ లేదు, ఓన్లీ గాలి, బెల్ సౌండ్స్, ఈ పీస్. కొన్ని టెంపుల్స్లో కోరికలు కోరుకుంటాం, కొన్ని టెంపుల్స్లో ఏం కోరకుండా కొంచెం సేపు కూర్చోవాలనిపిస్తుంది. హటకేశ్వరం అదే టైప్. టెంపుల్ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, కానీ శ్రీశైలం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దూరం నుంచి ఆ బ్లూ వాటర్ కనిపించగానే ఆటోమేటికల్గా వెహికల్ స్పీడ్ తగ్గించాం, ఎందుకంటే కొన్ని వ్యూస్ని పాస్ అయిపోకూడదు. ఇదే శ్రీశైలం డ్యామ్, ఇండియాలో బిగ్గెస్ట్ మ్యాన్సరీ డ్యామ్స్లో ఇదొకటి. కృష్ణా రివర్ మీద నిర్మించిన ఈ డ్యామ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి లైఫ్ లైన్. నాకు ఈ ప్లేస్లో నచ్చిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? ఈ కృష్ణా రివర్, ఈ డ్యామ్ ఎగ్జాక్ట్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక న్యాచురల్ బార్డర్ లాగా ఉంటాయి. దూరం నుంచి చూస్తే కామ్గా కనిపిస్తుంది, కానీ ఈ ఒక్క నది ఎన్నో రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఎన్నో యుగాలు చూస్తుంది. మన తెలుగు స్టేట్స్కి కృష్ణా నది అంటే జస్ట్ వాటర్ కాదు, లక్షలాది మంది జీవితాలని నడిపించే ఒక జీవధార. మహాబలేశ్వర్లో ఒక చిన్న స్ప్రింగ్లా పుట్టిన ఈ కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాదాపు 1400 కిలోమీటర్స్ ప్రయాణం చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ వాటర్ని చూస్తే సైలెంట్గా ఉంటుందనిపిస్తుంది, కానీ రైనీ సీజన్లో ఇదే కృష్ణ తన ఒరిజినల్ పవర్ చూపిస్తుంది. పురాణాల ప్రకారం కృష్ణానదికి కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతంలో అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటి అని భక్తులు నమ్ముతారు. లైఫ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకుంటాం, కానీ ఇలాంటి ప్లేసెస్ దగ్గర ఫోన్ పక్కన పెట్టి ఒక నిమిషం ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కెమెరా ఈ వ్యూని రికార్డ్ చేస్తుంది, కానీ ఆ గాలి, సౌండ్, ఫీలింగ్ మన హార్ట్లో మాత్రమే రికార్డ్ అవుతాయి. ఒక డ్యామ్ని చూడడానికి ఇంతమంది ఎందుకు వస్తున్నారో నాకు ముందు అర్థం కాలేదు, కానీ ఇక్కడ నిలబడి ఒక నిమిషం చూస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా దొరికేస్తుంది. కాంక్రీట్తో కట్టిన స్ట్రక్చర్ అయిన నేచర్ మధ్యలో ఇలా కలిసిపోవడం మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ డ్యామ్ని ప్లెయిన్ ల్యాండ్లో కాదు, నల్లమల్ల హిల్స్ మధ్య ఉన్న న్యాచురల్ జార్జ్ని యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. అందుకే ఇక్కడ వ్యూస్ అంత గ్రాండ్గా ఉంటున్నాయి. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్, మనం పైన చూసేది డ్యామ్ మాత్రమే, కానీ ఇక్కడ కింద కొండల లోపల ఒక మ్యాసివ్ అండర్ గ్రౌండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంటుంది. బయట నుంచి చూస్తే కనిపించదు, కానీ లక్షల ఇళ్లకు కరెంట్ అందించే పని అక్కడే జరుగుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డెస్టినేషన్ని ఎంజాయ్ చేస్తాం, కానీ ఇక్కడ జర్నీ కంటే ఒక వ్యూ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. లైఫ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉండదు, నిలబడి చూస్తే చాలు, మైండ్ ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది. డ్యామ్ని ఒకసారి చూసి జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ శ్రీశైలం ఇంకా సర్ప్రైజ్ ఇవ్వడం ఆపలేదు. మీరు వాటర్ కలర్ని గమనించారా? కొన్ని రోజులు డీప్ గ్రీన్, కొన్ని రోజులు బ్లూ, రైనీ సీజన్లో మాత్రం బ్రౌన్ షేడ్లో కనిపిస్తుంది. అది ఎడిటింగ్ కాదు, సీజన్ బట్టి వాటర్ లెవెల్, సన్లైట్ రిఫ్లెక్షన్, రివర్ ఫ్లో మారడం వల్ల ఇలా కలర్స్ చేంజ్ అవుతుంటాయి. డ్యామ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చిన్న విలేజ్ కనిపించింది. ఫస్ట్ చూస్తే నార్మల్ విలేజ్ అనిపించింది, కానీ 2 నిమిషాల్లో దాని స్పెషాలిటీ అర్థమైంది. రోడ్డు 2 పక్కల చూస్తే ఫ్రెష్ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ పికిల్, డ్రై ఫిష్, మొత్తం ఫిష్. విలేజ్ మొత్తం కృష్ణానది చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ లైవ్లీహుడ్ ఒకటే, ఫిషింగ్. ఎర్లీ మార్నింగ్ రివర్కి వెళ్ళడం, ఫ్రెష్ ఫిష్ క్యాచ్ చేయడం, అక్కడే క్లీన్ చేయడం, అక్కడే అమ్మడానికి రెడీ చేయడం, రోజు ఇలానే స్టార్ట్ అవుతుంది. మన సిటీలో సూపర్ మార్కెట్కి వెళ్తే ఫిష్ కొనుక్కుంటాం, కానీ ఇక్కడ సూపర్ మార్కెట్ అంటే కృష్ణానది. అసలు విలేజ్ మొత్తం తిరుగుతుంటే ఒక డిఫరెంట్ స్మెల్, డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ లైఫ్. మనం హాలిడే కోసం వచ్చాం, వీళ్ళకి ఇదే ఎవ్రీడే లైఫ్. ఫిష్ లవర్స్కి మాత్రం ఇక్కడ కంట్రోల్ చేసుకోవడం కష్టమే. కృష్ణానది ఇక్కడ వాటర్ సోర్స్ మాత్రమే కాదు, చాలా కుటుంబాలకు ఇన్కమ్ సోర్స్. టూరిస్ట్గా మనం 2 నిమిషాలు ఆగి వెళ్ళిపోతాం, కానీ ఈ రోడ్డు మీద నడుస్తున్న ప్రతి వ్యక్తికి కృష్ణానదే ఆఫీస్, కృష్ణానదే బిజినెస్, అదే జీవితం. ఇక్కడ ఫిషెస్ని అమ్మడమే కాదు, ఆ ఫిషెస్ని కట్ చేసి వాటిని కర్రీ చేసి రైస్ కుక్ చేసి ఇక్కడ టూరిస్టులు వెళ్ళే వాళ్ళకి ఇస్తున్నారు. విలేజ్ చూసాం, ఫిష్ చూసాం, కానీ ఈ కృష్ణానదిని ఇంకా దగ్గరగా చూడాలనిపించింది. సో వెహికల్ని డైరెక్ట్ రివర్ వైపు తిప్పేశాం. రోడ్ మీద నుంచి కృష్ణానదిని చూస్తుంటే బాగుంది, కానీ మాకు అంత దూరం నుంచి చూడడం సరిపోలేదు. ఎలా అయినా రివర్ దగ్గరికి వెళ్ళాలనిపించింది. గూగుల్ మ్యాప్స్లో కనిపించే ప్లేసెస్ కన్నా ఇలాంటి ర్యాండమ్ డెసిషన్స్ వల్ల బెస్ట్ మెమొరీస్ క్రియేట్ అవుతాయి. వెహికల్ పార్క్ చేసి కొంచెం నడిచాం. ప్రతి స్టెప్కి రివర్ సౌండ్ ఇంకొంచెం క్లియర్గా వినిపిస్తుంది. ఆ సౌండ్ వింటుంటే డెస్టినేషన్కి కాదు, పీస్ దగ్గరికి వెళ్తున్నాం అనిపించింది. ఫైనల్లీ కృష్ణానది మన ఎదురుగా. అసలు ఆ మూమెంట్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ని డిస్క్రైబ్ చేయలేం, ఎక్స్పీరియన్స్ చేయాలి.
శ్రీశైలంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే టెంపుల్ గురించి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ లోకల్ వాళ్ళతో మాట్లాడితే మాత్రం రివర్ దగ్గరికి వెళ్ళండి సార్, ఆ సైట్ కూడా మిస్ అవ్వకండి అని చెప్పారు. అప్పుడే అర్థమైంది శ్రీశైలం అంటే టెంపుల్ ఒకటే కాదు, ప్రతి రోడ్ వెనుక ఇంకొక ప్లేస్, ప్రతి ప్లేస్ వెనుక ఇంకొక స్టోరీ ఉంటుంది. అదే ఎగ్జైట్మెంట్‌తో కృష్ణానది వైపు జర్నీ స్టార్ట్ చేశాం. విండో బయట చూస్తే ఒక సైడ్ కొండలు, ఇంకొక సైడ్ థిక్ గ్రీనరీ, మధ్య మధ్యలో విలేజెస్, రోడ్ మొత్తం సినిమా షాట్‌లా అనిపించింది. అసలు ఈ రూట్ని ఎంజాయ్ చేస్తుంటే డెస్టినేషన్ రీచ్ అవ్వాలని కూడా అనిపించలేదు. మీరు కూడా ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఏజ్ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. కానీ ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు మన లోపల ఉన్న చిన్న పిల్లోడు మళ్ళీ బయటికి వస్తాడు. అక్కడ ఎవరు పేరెంట్స్ కారు, ఎవరు ఎంప్లాయీస్ కారు, ఎవరు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచించలేదు. అందరం చిల్డ్రన్ అయిపోయాం. ప్రొఫెషనల్ ఫిషర్‌మ్యాన్ కాదు, ఫిషింగ్ నెట్స్ లేవు, ఎక్స్‌పీరియన్స్ అస్సలే లేదు. కానీ క్లాత్స్‌తో ఫిష్ పట్టడానికి ట్రై చేశాం. మొత్తానికి కొన్ని ఫిషెస్ అయితే కష్టపడి పట్టేసాం. కానీ ఆ నవ్వులు, ఆ ఫన్ లైఫ్ టైంకి సరిపోయాయి. ఈ షాలో వాటర్లో కనిపించే చిన్న ఫిషెస్ రివర్ ఎకోసిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. పెద్ద ఫిషెస్కి ఫుడ్, బర్డ్స్కి ఫుడ్, నేచర్ సైకిల్ మొత్తం వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. నాకు ట్రావెల్ అంటే ఇదే ఇష్టం. ఫేమస్ ప్లేసెస్ చూడడం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా దొరికే ఇలాంటి మూమెంట్స్. ఆ వాటర్లో ఆడుకుంటూ నడుస్తున్నా నా కంటికి 2 చిన్న రాళ్ళు కనిపించాయి. ఫస్ట్ నార్మల్ స్టోన్స్ అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్ళాక నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ షేప్ చాలా ఫెమిలియర్గా అనిపించింది. ఆ రివర్లో ఉన్న వందల రాళ్లలో 2 రాళ్ళు మాత్రం నన్ను పిలిచినట్టు అనిపించాయి. ఫస్ట్ నేను నమ్మలే, కొంచెం దగ్గరికి వెళ్ళాను, చేతితో తీసుకొని చూశాను. ఆ షేప్ చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది శ్రీశైలం గర్భగుడిలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి లింగం. కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు, నేచర్ ఆర్ట్ అనుకోవచ్చు, లేదా దేవుడి గురించి గుర్తు అనుకోవచ్చు. అది ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ నాకు మాత్రం ఆ మూమెంట్ చాలా స్పెషల్. ట్రావెల్లో సోవియర్స్ని కొనుక్కోవచ్చు, కీ చైన్స్ కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కోవచ్చు, కానీ నేచర్ ఇచ్చిన సోవియర్ ఫస్ట్ టైం దొరికింది. ప్రతి జర్నీకి ఒక డెస్టినేషన్ ఉంటుంది, కానీ కొన్ని జర్నీస్ డెస్టినేషన్ రీచ్ అయ్యాక కూడా ముగియవు. రిటర్న్ జర్నీ అంటే యూజువల్లీ టైర్డ్నెస్ ఉంటుంది, కానీ శ్రీశైలం రిటర్న్ జర్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది. ఒక నిమిషం వర్షం, ఇంకొక నిమిషం సన్షైన్, నేచర్ ఎవరో మూడ్ స్వింగ్స్ చూపిస్తున్నట్టుంది.
అండ్ సన్సెట్ మాత్రం జర్నీని కంప్లీట్ చేయలేదు, పర్ఫెక్ట్గా కంక్లూడ్ చేసింది. బ్యాక్ సీట్లో స్టోరీస్, ఫ్రంట్ సీట్లో రూట్, విండో బయట నేచర్, మధ్యలో మన మెమోరీస్. కొన్ని ట్రిప్స్ ఫోన్ గ్యాలరీని ఫిల్ చేస్తాయి, కొన్ని ట్రిప్స్ హార్ట్ని ఫిల్ చేస్తాయి. నాకు మాత్రం శ్రీశైలం సెకండ్ టైప్. నేను ఇలాంటి సీన్ని ఫస్ట్ టైం చూడడం, అక్కడ దూరంగా మీరు చూస్తే అక్కడ వర్షం పడుతుంది. సో ఇంకొక ప్లేస్ వర్షం పడని ప్లేస్ నుంచి వర్షం పడే చోటుని చూడడం ఇదే నాకు ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోలేను నేను. ట్రిప్లో రిటర్న్ జర్నీ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మంచి వ్యూస్ దొరికాయి వచ్చేటప్పుడు మాత్రం. మీరు శ్రీశైలం వెళ్తే ఇంకా చాలా ప్లేసెస్ని అయితే కవర్ చేయొచ్చు. లైక్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉంటుంది, అండ్ శ్రీశైల శిఖరం, పాలధార, పంచదార, ఇలాంటి ఎన్నో ప్లేసెస్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మాకు టైం లేక మేము ఇంకా అవన్నీ వెళ్ళలేకపోయాం. ఫన్నీ కోఇన్సిడెంట్స్ ఏంటంటే, నా ఆల్మోస్ట్ ప్రతి ట్రిప్ ఎండింగ్లో ఒక చిన్న రెయిన్ వెల్కమ్ కాదు, గుడ్ బై చెప్పడానికి వస్తుంది. ఈసారి కూడా అలానే. ప్రతి ట్రిప్కి ఇలాంటి సెండ్ ఆఫ్ ఇవ్వడం అలవాటు అయిపోయింది. ఇది కోఇన్సిడెన్సా లేక నేచర్ నన్ను ఇష్టపడుతుందో తెలియదు, కానీ ఇది మాత్రం కామన్గా ఉంటుంది. ప్రతి మూవీకి ఎండింగ్ వర్షంతో ఎండ్ అయినట్టు నా ప్రతి ట్రావెల్ జర్నీ వర్షంతో ఎండ్ అవుతుంది. శ్రీశైలం అంటే చాలామందికి జ్యోతిర్లింగం, నాకు మాత్రం అదొక కంప్లీట్ జర్నీ. భక్తి, హిస్టరీ, నేచర్, అడ్వెంచర్, ఫ్యామిలీ మూమెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో నేను ప్లేసెస్ మాత్రమే చూడలేదు, మన కల్చర్, చరిత్రని, ప్రకృతిని ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. వాటితో పాటు ఈ నేచర్ వ్యూస్, ఫారెస్ట్లో కనిపించిన జింకలు అండ్ డిఫరెంట్ ఎనిమల్స్ని కూడా చూసి ఎంజాయ్ చేశాను. మీరు శ్రీశైలం వెళ్ళకపోతే ఇది మీ బకెట్ లిస్ట్లో ఖచ్చితంగా చేర్చుకోండి. ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. 2 రాళ్ళు తెచ్చుకున్నా అని చెప్పాను కదా, ఇంటికి రాగానే ఆ 2 రాళ్ళు చూడగానే నా మైండ్లో ఒక ఐడియా ఫ్లాష్ అయింది. వీటిని జస్ట్ స్టోన్స్ లాగా పెట్టొద్దు, ఏదో ఒకటి క్రియేట్ చేయాలనిపించింది. క్లే లేకపోయినా ఎంసిల్తో ఆ 2 రాళ్ళని యూస్ చేసి మల్లికార్జున స్వామి లింగం క్రియేట్ చేశాను. ప్రతి ట్రిప్ ఒక ఫోటోతో ముగుస్తుంది, కానీ కొన్ని జర్నీస్ మన లైఫ్ స్టోరీలో ఒక చాప్టర్ అయిపోతాయి. నాకు ఈ శ్రీశైలం జర్నీ అలాంటి చాప్టర్. మళ్ళీ ఇంకొక మజిలీలో కలుద్దాం. అంటిల్ దెన్ మీ బాను సైనింగ్ ఆఫ్. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.